గారి మాటలను నేను పూర్తిగా సమర్థిస్తున్నానండి. సిబిఐ అనేది ఉంటే కనుక చాలా మంది దొంగలు అంటే భూమి మీద తిరగరు, బయట తిరగరు. ఎందుకంటే దర్జాగా తిరుగుతుంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. నిజంగా సిబిఐ పనిచేస్తే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారండి? గాడిదలను కాస్తున్నారా? నిద్రపోతున్నారా? ఇప్పుడు అన్యాయం చేసినోడే అలా బయట తిరుగుతుంటే ఎవరికండి ఈ గౌరవం ఉంటది? సిబిఐ చట్టాల మీద, న్యాయాల మీద. ఈ మొన్న సల్మాన్ ఖాన్ గారి మీద ఒక కేసు అయింది. 22 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత దర్యాప్తు వచ్చింది. ఆడు చచ్చిపోయిన వాడి చుట్టాలు కూడా చచ్చిపోయి ఉంటారు. ఎందుకు ఎదవ చట్టాలు? ఏదన్నా ప్రజలకు ఏమైనా ఉపయోగం చెప్పే విధంగా ఉందా? ఉపయోగం కలిగేలాగా ఉందా? ఒక్కొక్కడు 25 ఏళ్ల తర్వాత కానీ దర్యాప్తు వచ్చి ఆడు నవ్వుకుంటా తిరుగుతుంటే ఏం చేస్తారండి? వాళ్ళందరూ చచ్చిపోయాక ఆడు ఇంకా జాలి కలుగుతుంది. ఇంకా ఇప్పుడు చేసినోడు మీ అమ్మ ఇప్పుడు చంపడం ఎందుకురా, మతిలేదు ఎదవల్లారని భూమి మీద అంటే మన దేశంలో 140 కోట్ల మంది ఉంటే 120 కోట్ల మంది తిడతారు. ఆ విషయం సిబిఐ అనే ఎదవలకు మరి తెలుసో లేదో నేను చెప్పలేను. శివాజీ గారు అనే మాటలు ఘాటుగా అన్నట్టు అనిపించినా అది ఆయన అన్నమాట నేను పూర్తిగా సమర్థిస్తున్నానండి. చట్టం అనే దాని మీద గౌరవం లేకుండా పోతుంది. గౌరవం కలగాలంటే అతను ఏదైనా చేసిన తప్పుకి కనీసం 6 నెలల లోపు, సంవత్సరం లోపు శిక్ష విధించేలాగా ఉంటే తప్ప మనం ఏం చేయలేం. రకరకాల లొసుగులను అడ్డు పెట్టుకుని ఒక్కో సన్నాసి ఏదో బయట తిరుగుతున్నాడంటే మనం ఏమనాలండి? ఎవరికి గౌరవం ఉంటుంది? సామాన్యుని మాత్రం సావదొబ్బేలా చేస్తారు. ఆడు ఒకరోజు వాయిదాకి రాలేదా ఆడిని సావదొబ్బేస్తారు. కానీ శుక్రవారం వాయిదాలకు హాజరవ్వాల్సిన కొన్ని సంవత్సరాల నుంచి హాజరవ్వట్లే. ఏంటది? అదే మామూలు హాజరవ్వకుండా ఉంటే ఏం చేస్తారండి? అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తన్నేస్తారు. వీడికి మాత్రం మిగిలిన ఎదవలకు మాత్రం సకల రాజభోగాలు చేయటం. అంటే ఇది నేను ఈ మాట మోడీ గారి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అంటానంటే 1,28,000 కోట్లు నేను నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని పదే చెప్పిన ఆయన 20 లక్షల కోట్లు అదే దొంగ యాదవులకి రుణమాఫీ చేయటం కేంద్ర ప్రభుత్వం లేదా మోడీ గారి పరిపాలన ఎంత గొప్పగా ఉందనేది అంతకంటే గొప్పగా చెప్పలేం. అట్లాగే పార్లమెంట్ లో సెక్షన్ 40 ఆ 40 సెక్షన్ వల్ల ప్రవేశపెడితే ఇట్లాంటి వాళ్ళందరికీ శిక్షలు పడేది, అది ప్రవేశపెట్టలేదు. మరి దాని గురించి సామాన్యులైనా అడిగే పరిస్థితి లేదంటారు? సామాన్యులు అడిగే పరిస్థితి ఉండదండి, ఎవరో చెప్పరు. సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది మోడీ గారి పరిపాలన. 2014 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పోయింది. ఆయన కొంతకాలం 1 సంవత్సరం ఆయన మార్కేదో చూపించుంటాడేమో పరిపాలన పరంగా, కానీ తర్వాత మాత్రం కార్పొరేట్ చేతులు అయిపోయింది. జనాలు లేకపోయినా చేతులు ఊపే కాడికి ఆయన ఎంత విధానంగా చేశారో. ఇంకా కార్పొరేట్ చేతికి వెళ్ళినప్పుడు మన కంట్రోల్ ఉండదు. వాళ్ళు నువ్వు అంటే అంటే నువ్వు అందువల్ల ఏంటంటే చట్టాలు దొంగలు ఆయనే కాపాడుతున్నాడు. ఇంకా